ఉంటాయని మేమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం డెఫినెట్‌లీ. సో, యెస్ నీలిమ గారు కూడా ఒక 2 మాటలు ప్లీజ్. సారీ రాగిణి గారు. హలో ఎవ్రీవన్. యాహ్! సారీ. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఈటీవీ విన్. డైరెక్టర్ గారు ఈరోజు అసోసియేషన్ కాదు, మీకు తెలుసో లేదో. విపుల మీరందరు చిన్నవాళ్ళు. సో మేము కాలేజ్ రోజుల్లో ఉన్న రోజుల్లో వచ్చిన బుక్లో ఆయన స్టోరీతో స్టార్ట్ అయిన అనుబంధం అన్నమాట ఈటీవీ. సో ఆయన్ని ప్రతి క్షణం వాళ్ళు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు, నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. బాపినీడి గారు సార్, నాకు మీతో ప్రత్యక్షంగా పరిచయం లేదు, బట్ గుణశేఖర్ గారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఆయనకి సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నాగేంద్ర కుమార్ గారు, సార్ ప్రభు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు గారితో కూడా మాకు ఈరోజు అనుబంధం కాదు, సొగసు చూడతారు. మా పెళ్ళై హైదరాబాద్కి సినీ రంగం షిఫ్ట్ అయిన క్షణం మా పెళ్ళి ఒక జస్ట్ 3 months అయింది అప్పటికి మా పెళ్ళై. ఆ రోజు నుంచి ప్రభు సార్ నాకు బ్రదర్ లాంటి వాళ్ళు. సో ప్రతిరోజు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, నేను చాలా చిన్నదాన్ని పెళ్ళై వచ్చి, ఆయనతో పాటు వీళ్ళ డిస్కషన్స్ అయ్యి అప్పుడు కొత్త నాకు, ఆయన చాలా చక్కగా హ్యాండ్ ఓవర్ చేసుకొని సొగసు చూడతారు మన ముందుకు నడిపించారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాగేంద్ర కుమార్ గారు, మీ మాటలు వింటూ ఉంటే నిజంగా మీ ఎంత బాగా ప్రతి ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అయ్యారు. నేను థియేటర్స్ గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు ఎలాగో ప్రతి సినిమాకి థియేటర్కి రావటం తగ్గిపోయింది. బట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు, ఇది ఎప్పుడు వస్తుంది మనకి, దాని లింక్ పంపిస్తారా, ఎందులో ఉంది, ఇలా అడుగుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మీ ముందుకు వచ్చేసింది ఇప్పుడు సినిమా. ప్లీజ్ దయచేసి వాచ్ చేయండి. ఇది ఎంతో నిజాయితీగా ప్రతి క్రైము ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నార్మలైజ్ చేసేసారు. ప్లీజ్ నార్మలైజ్ చెయ్యకండి ప్లీజ్. ప్రతి తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన, నేను 2 డాటర్స్కి మదర్గా చెప్తున్నాను. నేను ఒక డైరెక్టర్ వైఫ్గానో, ఒక ప్రొడ్యూసర్ పిల్లలకి తల్లిగానో మాట్లాడట్లేదు. ప్రతి ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు, మగపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. ప్రతి నిమిషము ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అవి చదివి నార్మలైజ్ చేయకండి ప్లీజ్. మనమే నార్మలైజ్ చేసేస్తున్నాం వాటిని. వద్దు, మనం రియాక్ట్ అవుదాం. ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే దయచేసి ఇలాంటి సినిమాలను కూడా ఒక్కసారి ఎంకరేజ్ చేసి, ఇలాంటి కంటెంట్తో వస్తున్న సినిమాలని నిజాన్ని నిర్భయంగా చూపించగలిగారు. నేను డైరెక్టర్ గారి వైఫ్గానో ప్రొడ్యూసర్గానో మాట్లాడట్లేదు, నిజాయితీగా ఒక తల్లిగా నా ఆవేదన ఏంటంటే, దయచేసి మీరు ఒక్కసారి ఈ సినిమాని అందరూ చూడండి, తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చూడండి, అప్రమత్తంగా ఉండండి ప్లీజ్. బాగోలేవు పరిస్థితులు. దయచేసి మమ్మల్ని ఆదరిస్తారని ఈటీవీ విన్ వారికి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ యాజ్ వెల్. సో యెస్, సినిమాని థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ